హల్లెలూయా. ప్రార్థనమ్మ. ప్రభువా పరలోకమందున్న తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు, మహా గొప్ప దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రభువా ఇదిగో తండ్రి, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. గత కొద్ది కాలంగా ప్రభా నాయన మీ బిడ్డల ముందు ఈ విధముగా నిలబడడానికి మీరు చేసిన గొప్ప సహాయాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్య. మీరే ఉండి మాట్లాడి దర్శించి మేలు చేసి ఉపకారాలు చేయండి. ఇదిగో ప్రభా నాతో పాటు ఎంతమంది అయితే నాయన ప్రార్థనలో మోకరిస్తున్నారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డల్ని దీవించండి. మీరే వాళ్ళతో ముక్కుసూటిగా మాట్లాడండి. నీ కృపలో నీ దయలో వర్ధిల్లింపచేయండి. మేము ధ్యానించబోయే అంశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలకి దీవెనలు కుమ్మరించండి. మా తండ్రిని ప్రియకుమారుడు నాయన యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీ అందరినీ దీవించును కాక. మనం అనేక మంది ఈ యొక్క దేవాది దేవుడిచ్చే ఆశీర్వాదములు అనే టీవీ ప్రోగ్రాం చూసి చాలామంది ఫోన్ చేసి వాళ్ళ యొక్క సమస్యలు చెబుతూ వాళ్ళు ఎలాగ దీవించబడ్డారో, ఎలాగ దేవుని సన్నిధిలో అద్భుతాలు పొందుకున్నారో అవి చెప్తా ఉన్నారు. అందుని బట్టి మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇంకా మీలో ఎవరికైనా సమస్యలు ఉంటే, బాధ ఉంటే, ఇబ్బంది ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మనము ఈ వారము ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే దేవుణ్ణి స్తుతించుట. మనం దేవుణ్ణి స్తుతించాలి కంపల్సరీ, తప్పనిసరిగా. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలమైన మనము ప్రార్థన చేయడానికన్నా ముందు స్తుతికి ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు అంటే దేవుడు, మన దేవుడు ఇశ్రాయేలీయులు చేయు స్తుతి స్తోత్రాల మీద ఆసీనుడై ఉన్న గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతులంట దేవునికి ఒక సింహాసనంలాగా అయిపోతాయట. ఎందుకంటే దేవుడు దాని మీదకి వచ్చి కూర్చొని ఆసీనులయ్యి మన ప్రార్థన ఆలకిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ప్రార్థనకు ముందే దేవుణ్ణి స్తుతించాలి, కోటి కంఠాలతో స్తుతించాలి, దేవుణ్ణి గంభీరమైన స్వరముతో స్తుతించాలి. ఇంకా మనకున్న అన్ని రకాల విధాల ద్వారా కూడా దేవుని మనం స్తుతించుకుంటా ఉండాలి. స్తుతి లేకుండా ప్రార్థన చేయడం అన్నది అది అంత క్రమమైన పద్ధతి కాదు. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలంటే బైబిల్ గ్రంథంలోంచి చూద్దాము. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను అని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి అన్నది ఒక యాగము. అనేక మంది యాగములు చేస్తూ ఉంటారు. ఆ యాగాలు కన్నా స్తుతి యాగము చాలా మిన్నయైనది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ స్తుతి అనే యాగము ఎవరైతే చేస్తారో వారు దేవుని మహిమ పరుస్తారట. అంటే మన ప్రార్థనలో కూర్చున్న తర్వాత మొదటగా దేవుని మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. అట్టి రీతిగా స్తుతించినప్పుడు, మహిమ పరచినప్పుడు రెండవది, నేను వానికి దేవుని రక్షణ కనుపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుని స్తుతించడం వల్ల దేవునికి మనకు మార్గము సిద్ధపరచుకుంటామంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మార్గము సిద్ధపరచుకోవాలా అంత అవసరం అంటే ఖచ్చితంగా అది అవసరమే. ఎందుకంటే ప్రతి ఒక్కరి గృహాలలోనూ, ప్రతి ఒక్కరి జీవితాలలోనూ చీకటి ఏలుబడి చేస్తూ ఉంటుంది. అది సర్వసాధారణం. అయితే మన గృహాల్లో ఉన్న చీకటి ఏలుబడి చేస్తూ దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలని పొందుకోకుండా ఆపేస్తూ ఉంటుంది. అది అడ్డు గోడ వలె ఉంటుంది. కాబట్టి దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా, అలాగే మనం చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఈ యొక్క చీకటి అడ్డు పడతా ఉంటుంది. అప్పుడు అడ్డుపడినప్పుడు మనకు ఏది మార్గము సరళము చేస్తుందంటే దేవుని స్తుతించడమే మార్గము సరళము చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే స్తుతిలోని దేవుణ్ణి మహిమ ఉంటుందట.
హల్లెలూయా, హల్లెలూయా. స్తుతుల్లో దేవుని యొక్క అగ్ని ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఈ నోటి ద్వారా స్తుతిస్తూ ఉంటామో మన నోటిలోంచి అగ్ని వస్తూ ఉంటుంది. ఈ అగ్ని మన పైన, మన చుట్టూ ఏలుబడి చేస్తున్న చీకటి శక్తులను సైతము దహించి వేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మన దేవుడు ఈ స్తుతులు పొందుకోవడానికి అర్హుడట. చూద్దాము. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు అంటండి మహత్యము గలవాడు. మహత్యము గలవాడు అంటే అర్థం ఏంటంటే మహత్కార్యములు చేయువాడు అని అర్థం. తర్వాత ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. ఆయన అర్హుడు. మన స్తుతులు, మనము చెల్లించిన స్తుతులు పొందుకోవడానికి దేవుడు అర్హుడు. అధిక స్తోత్రములు పొందుకోవడానికి దేవుడు అర్హుడు. ఇంకా వ్రాయబడిందమ్మా, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడంట. సమస్త దేవతల కంటే మన దేవుడు పూజనీయుడు. అందుకని దేవుని మనం స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూద్దాము. కీర్తనలో రాసిన 117వ అధ్యాయము 2వ వచనం చూడండి, అక్కడ ఉంది. కాబట్టి అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. ఎవరెవరంట దేవుని స్తుతించాలి? దేవుని నమ్ముకున్న మీరు నేనే కాదు, అన్యజనులు అంటే దేవుడు అంటే తెలియని వారు సైతము కూడా దేవుణ్ణి స్తుతించాలి. అది చాలా ప్రాముఖ్యము. నువ్వేమి చేస్తూ ఉన్నా సరే దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు ఎక్కడ ఉన్నా సరే దేవుణ్ణి స్తుతించాలి. నీవు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికైనా సరే దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ ఉంది. కాబట్టి సమస్త అన్య జనులారా అంటే కేవలం మన ఇండియాయే కాదు, ఆఫ్రికాయే కాదు, ఆస్ట్రేలియా కాదు, ఈ భూమి మీద మనిషి అంటూ పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఇంకా అక్కడ ఉంది, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. ప్రార్థనలో కూర్చున్న తర్వాత ముందుగా దేవుణ్ణి కొనియాడాలి. దేన్ని బట్టి కొనియాడాలి అంటే మనం ఈ రోజు వరకు సజీవ లెక్కల్లో ఉన్నామంటే దేవుడిచ్చిన ఆయుష్. ఈరోజు వరకు స్వస్థతతో ఆరోగ్యంతో ఉన్నామంటే అది దేవుడిచ్చిన ఆరోగ్యము. ఈరోజు వరకు చక్కగా ఆహారము తింటూ, చక్కటి గృహంలో ఉంటూ, చక్కటి వస్త్రాలు కట్టుకుంటూ జీవిస్తున్నామంటే అది దేవుడిచ్చిన ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు. వీటన్నిటి బట్టి దేవుణ్ణి స్తుతించాలి, కొనియాడాలి. మనం దేవుణ్ణి స్తుతించినప్పుడే దేవుడు మనకు దగ్గరవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఉంది, సర్వ జనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. మనం ప్రార్థనలో కూర్చున్న వెంటనే ముందుగా మన అవసరాలన్నీ చెప్పేసుకుని దేవుని దగ్గర చూడండి. మనం ఏమన్నా షాప్కి వెళ్ళాం అనుకోండి, మనకు కావలసిన సామాన్లు మినప్పప్పు, కందిపప్పు, ఉప్పు, బెల్లం ఇలా వదంతలతోటి చెప్తూ ఉంటే వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. అది వ్యాపారం. కానీ ప్రార్థనలో కూడా చాలామంది కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలో గబగబా అడిగేస్తూ ఉంటారు దేవుణ్ణి. అది కాదు, ఇది వ్యాపారము కాదు. మనము దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని స్తుతించుకోవాలి, దేవుణ్ణి కొనియాడాలి. మన యొక్క అవసరతలు, ఇబ్బందులు, అనారోగ్యాలు అన్నీ కూడా తర్వాత, మొట్టమొదట మనకి ప్రాణం ఇచ్చిన దేవునికి, మన ప్రాణం ఉన్న మనము దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు, ఎందుకు నేను స్తుతించాలన్నది అసలు ప్రశ్నే కాదు. దేవుడు నీకు ఏమి చేయకుండా ఉన్నప్పటికీ నువ్వు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఒక్క విషయము జ్ఞాపకం ఉంచుకోండి, మనకి తల్లి మనకన్నీ చూసినా తల్లే, మనకి ఏమీ చూడకుండా ఉన్నప్పటికే ఆమె మనకి తల్లి. ఎందుకంటే నవమాసాలు మోసి కన్నది కాబట్టి ఆమె మనకి తల్లి. హల్లెలూయా. అలాగే ఈనాటి వరకు నీవు ప్రాణాలతో ఉన్నావు కాబట్టి నువ్వు దేవుని స్తుతించాలి.
చాలామంది దేవుడు మాకేం చేశాడు అంటారు. దేవుడు నీకు ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? నువ్వేం చేస్తావు? నీ దేవునికి నువ్వేం చేస్తావు? కాబట్టి అటువంటి వ్యర్థమైన ప్రశ్నలు మానుకోండి. అలాంటి ప్రశ్నల వల్ల, అటువంటి వ్యతిరేక స్వభావం వల్ల మీ జీవితంలో కనీసం మీరు పొందుకోవలసిన మేలులు కూడా మీరు పొందుకోలేకపోతున్నారు. అది జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ గ్రంథం కీర్తనల గ్రంథంలో కీర్తనలు 147వ అధ్యాయము ప్రారంభము నుంచి యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది. ఇంకా అమ్మ చూద్దాం. కీర్తనలు 92వ అధ్యాయం 1వ వచనం, యెహోవాను స్తుతించుట మంచిది అని ఉంది ఇక్కడ. అంటే మన దేవుని స్తుతించుట మంచిది. చాలామంది మంచి పనులు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మంచి పని ఏంటంటే ఈ లోకంలోకి వెళ్ళా సమస్తమైన మంచి పని ఏంటంటే దేవుని స్తుతించడం మనకి మంచిది. అది మనకి మంచిది. ఎందుకంటే దేవుని నిత్యము స్తుతిస్తూ ఉంటే దేవుని యొక్క పేరులో దేవుని యొక్క శక్తి ఉంది. ఆ శక్తి గల నామాన్ని నీవు ఎన్నిసార్లు స్తుతిస్తూ ఉంటావో నీకు అంత దేవుని యొక్క శక్తి నువ్వు పొందుకుంటా ఉన్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము ఈ లోకంలో ఎంత మంచి పనులు చేసినా అవి మంచి పనులు, వాటి వల్ల ఉపయోగాలు ఎంతవరకు అన్నదంతా ప్రక్కన పెడితే వాటి వల్ల నువ్వు ఏ లాభాన్ని కూడా పొందుకోలేవు. దేవుణ్ణి స్తుతించడం వల్ల నీకు మంచిది. ఎందుకంటే మనం అస్తమాను తరచూ రోడ్డు మీదకి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. పొద్దున్న నుంచి పొద్దుపోయేంత వరకు విస్తారమైన పనుల్లో మనం చక్క పెట్టుకుంటూ ఉంటాం. కానీ మనం చేస్తున్న ప్రతి పనిలో కొన్ని చీకటి శక్తులు మనల్ని వెంటాడుతుంటాయి. చిన్న ఉదాహరణ, రోడ్డు మీదకి వెళ్ళి వచ్చేనంతలోనే మన కాలి ధూళికి అంటుకొని చాలా చీకటి మన వెంబడి వస్తూ ఉంటుంది. అర్థమవుతుందమ్మా? కాబట్టి మనం చేస్తున్న ప్రతిసారి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, రోడ్డు మీద ఉన్నప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు ఎందుకంటే చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఉంటుంటాం, గబుక్కుని ఏం జరుగుతుందో మనకు తెలియదు. అటువంటిప్పుడు మనం నిరంతరము దేవుని స్తుతించుకోవాలి. మన మీదకి దుష్టుడు ఎలాగ వచ్చి దాడి చేస్తాడో మనకి తెలియదు. తెలియని మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ దేవుని స్తుతించుకోవాలి. ప్రభువా నీకే స్తుతి, నీకే స్తుతి, నా చుట్టూ మీరుండండి, నన్ను మీరు పట్టుకోండి యేసయ్య, మీరు నాకు నీడగా ఉండండి యేసయ్య, నీ చేతిలో నన్ను దాయండి యేసయ్య, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తుతి 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 అని ఈ విధంగా మనం నిరంతరము దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉండాలి. ఎందుకు అలాగ స్తుతించడం వల్ల ఏమొస్తుందంటే నీకు మంచిది, నాకు మంచిది. నేను ఎక్కువసేపు స్తుతిస్తే నాకు మంచిది, మీరు ఎక్కువసేపు స్తుతిస్తే అది మీకు మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున్న లేవంగానే దేవుని స్తుతించుకుంటూ ఉండాలి. ప్రభువా నీకు స్తోత్రమయ్యా, ప్రభువా నీకు స్తోత్రమయ్యా అని చెప్పి దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉండాలి. రాత్రిపూట పడుకుంటున్నప్పుడు, ఆ మంచం మీదకి ఎక్కినప్పుడు ప్రభువా నీకు వందనాలయ్యా, ఈరోజంతా మీరు కాచి కాపాడారయ్యా, నీకు స్తుతులేసయ్యా అని దేవుణ్ణి కొనియాడుకుంటూ ఉండాలి. ఇండ్లల్లో స్త్రీలు సర్వసాధారణంగా అంట్లు తోముతూ ఉంటారు, బట్టలు ఉతుకుతూ ఉంటారు, వంట చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా మీరు వ్యర్థమైన మాటలేవో చెప్పుకుంటూ ఆ పనులు చేసుకోవడం వల్ల మీకు అది శ్రేయస్కరంగా ఉండదు. కానీ వ్యర్థమైన మాటలన్నీ ప్రక్కన పెట్టి ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం, ఇదిగో ప్రభువా మీరు ఇచ్చే సమస్తాన్ని బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పి దేవుని స్తుతించుకుంటా మీ పనులు మీరు చక్క పెట్టుకుంటున్నప్పుడు సాతానుడు మిమ్మల్ని అసలు వెంటాడడానికి వీలు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అంట్లు తోముకుంటూ ఉన్నప్పుడు ప్రభువా నన్ను ఇలా తోమండి, నా హృదయంలో ఎంత మలినం ఉందో, నాలో ఎంత మలినం ఉందో నన్ను కడగండి యేసయ్య, నన్ను శుద్ధీకరించండి యేసయ్య అని దేవుని స్తుతించుకుంటా మన పనులు
చేసుకుంటూ ఉండాలి. వంటలు వండుతూ ఉన్నప్పుడు అది వండుతూ దేవా నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం, దేవుని స్తుతించుకుంటూ ఉండాలి. అలాగా చేయడం వల్ల ఆ వంట మాధుర్యం అయిపోతూ ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు మాధుర్యం అవుతుందంటే, మీరు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తారో, మీ నోటి నుంచి ఎప్పుడైతే స్తుతి అన్నది వస్తుందో, ఆ స్తుతి దేవుని సింహాసనాన్ని తాకుతుంది. హల్లెలూయా. మీకు దేవునికి ఉన్న ఆ మధ్య ఉన్న సంబంధాన్ని ఈ స్తుతి దృఢత్వం చేస్తుంది, గట్టిగా చేస్తుంది. ఆలోచించండి, మీరే కనుక వ్యర్థమైన మాటలో ఏవో ఒకటి చెప్పుకుంటూ ఉన్నప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మీ హృదయము చెడిపోతూ ఉంటుంది. వ్యర్థమైన చెత్త చెదారు ఇదంతా కూడా మన హృదయంలోకి పేరుకుపోతూ ఉంటుంది. అప్పుడు మనం అన్ని మాటలు పనికిరాని సమస్త విధములైన మాటలు ఆడుకొని వచ్చే ప్రార్థనలో కూర్చుంటే మన హృదయం అంతా కూడా చెత్తతోటి చెదారముతోటి చీకటితోటి నిండిపోయి ఉంటే మనకి ప్రార్థన రాదు, మీకు కూడా ప్రార్థన రాదు. కూర్చుంటారు, 5 నిమిషాలు ప్రార్థిస్తారు, చుట్టూ దిక్కులు చూస్తూ ఉంటారు, ఏం చెయ్యాలో అర్థం కాదు, సమస్య ఏమో చాలా పెద్దది, ఎలా ప్రార్థన చెయ్యాలో రాదు, ఏంటో అర్థం కాదు, మళ్ళీ ఆమెనని చేస్తారు, ఆమెనంటారు, ముగిస్తూ ఉంటారు. కానీ ఆ ప్రార్థన పరలోకానికి ఎంత మాత్రమో చేరదు. కాబట్టి దేవుని నమ్ముకున్న మనం, దేవుని బిడ్డలముగా ఉన్న మనం, మన జీవితంలో మంచి జరగాలి అంటే ఒక్కటే, మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మీ ఇంటిలోనే రోడ్డు మీద ఉన్న చెత్త అంతా వచ్చేసి మీ ఇంటిలో వేసుకొని ఎవరన్నా ఇంటికి వస్తే రండి కూర్చోండి అంటే వాళ్ళు కూర్చుంటారా? కూర్చోరు కదా. అలాగే మీరైనా సరే ఎవరైనా ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇల్లంతా చెత్తగా చాలా అసహ్యంగా ఉంది, ఎక్కడ శుభ్రం అన్నది లేకుండా ఉంది, రెండు అమ్మ ఇది కూర్చోండి అంటే మీరు కూర్చుంటారా? కూర్చోం. అలాగే దేవాది దేవుడు ప్రార్థన అంటే మనం దేవునితో సంభాషించడం. మనకు చాలా అవసరతలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, ఎన్నో ప్రార్థన అంశాలు ఉంటాయి. అయితే వాటన్నిటికన్నా ముందు దేవాది దేవుణ్ణి ఆహ్వానించాలి. దేవుడు రాకుండా ప్రార్థనలో దేవుని యొక్క అభిషేకం అంటూ నీకు లేకుండా నీవు ఆ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వృధాయే. ప్రార్థనకి ముందు దేవుని ఆహ్వానించాలి. ప్రభువా మీరు నా దగ్గర రండి, నాతో పాటు ఉండండి, నాకు తోడుగా ఉండండి అని చెప్పి దేవుని స్తుతించుకుంటా ఈ యొక్క స్తుతులు కొన్ని చెప్పుకుంటా దేవుని స్తుతించినప్పుడు అవన్నీ కూడా దేవునికి సింహాసనం అయిపోతాయట. సింహాసనము మన స్తుతుల ద్వారా వేసినప్పుడు దేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చి ఆ స్తుతుల మీద ఆసీనుడయ్యి కూర్చొని నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. సొలొమోను అనే మహారాజు ఉన్నాడు మనకి. అతడు సొలొమోను మహారాజు దేవుని యొక్క మందిరము కట్టినప్పుడు అక్కడ 1000 దహన బలులు అర్పించేటట. చదువుదాం. 29వ అధ్యాయము 21, 22వ వచనం. తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహన బలిగా 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రె పిల్లలను వాటి పానార్పణంతో కూడా ఇశ్రాయేలీలందరి సంఖ్యకు తగినట్టుగా అర్పించిరి. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొని ఉండిరి. హల్లెలూయా హల్లెలూయా. సొలొమోను మహారాజు దేవాలయము కట్టిన తర్వాత అందులో 1000 దహన బలులు అర్పించేటట. ఈ రోజుల్లో మనం దహన బలులు అర్పించాలి. అయితే దహన బలిగా మన దగ్గర ఏమున్నాయి అంటే హోషేయ 14:2 అంటాడు, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పిస్తున్నాము అనుంది. అంటే మనం ఎద్దులకు బదులుగా మన పెదాలు అర్పిస్తున్నాం. ఈ పెదాలలోనే ఏం ఉండాలి అంటే దేవుని స్తుతులు ఉండాలి. కనీసం పొద్దున్న నుంచి పొద్దుపోయే వరకు దేవుణ్ణి అలాగ స్తుతిస్తూ ఉంటే, రాత్రంతా పడుకుంటున్నప్పుడు, రాత్రిలో నిద్రలో మెలకువ వచ్చినప్పుడు మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దేవుని సన్నిధి ఎంతగానో మన మీదకి వస్తూ ఉంటుంది. ఆ రోజు సొలొమోను అలాగ చేసినప్పుడు ఆ రోజు రాత్రే స్వప్నంలో సొలొమోనుతో దేవుడు ప్రత్యక్షమయ్యి, సొలొమోను నేను నీకేమీ కావాలి అని అడిగాడు. నేను నీకేం చెయ్యాలయ్యా అని అడిగాడు. అంటే దేవుడిని కనుక నువ్వు దింపి నీ ఇంటిలో ప్రతిష్ఠించుకోవాలంటే నీ నోట స్తుతులు ఉండాలి.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నీవు ఎంతగా స్తుతించుకుంటున్నావో, ఎంతగా దేవుని కొనియాడుతున్నావో అంతగా నువ్వు దేవునికి దగ్గరైపోతావు. అంతగా దేవుడు వచ్చి నీతో నివాసము చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవసరాన్ని బట్టి భక్తి అన్నది చెయ్యకూడదు. అవసరాన్ని బట్టి మొక్కుబడులు మొక్కేసుకోవడం మంచిది కాదు. అవసరం ఉన్నా లేకపోయినా మనం ప్రార్థన చేయాలి. అవసరాన్ని బట్టి మనం దేవునిలో నమ్మకంగా జీవించడం అది అసలు మంచిది కానీ కాదు. మొట్టమొదట సిలువలో దేవుడు నీ కోసం ప్రాణం ఇచ్చారు. కేవలం నీ కోసమే ఆయన సిలువలో బలియాగం అయిపోయారు, రక్తాన్ని చెందించారు. నీరు కూడా వచ్చిందని బైబిల్లోని రాయబడింది. కాబట్టి అంతగా నీ గురించి త్యాగం చేసి నీ శాపాన్ని నీ పాపాన్ని కొట్టి వేసిన దేవునికి నీవు మొట్టమొదటిగా స్తుతులను చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు ఇంకా అంటే చూద్దామమ్మా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు? వధింపబడిన గొర్రెపిల్ల. చాలామంది వాళ్ళు చేసిన పాపాలు దోషాలు నిమిత్తం గొర్రెలను మేకలను కోళ్లను బలి ఇస్తూ ఉంటారు. కానీ అసలు బలి ఇవ్వాల్సిన అవసరము లేనే లేదు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం మన దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చి మన గురించి వధింపబడిన గొర్రెపిల్లగా శిలువ మీద యాగము అయిపోయారు. హల్లెలూయా. ఘనతయు మహిమయు స్తోత్రమును పొందుటకు అర్హుడట మన దేవుడు. స్తోత్రము పొందుటకు అర్హుడట. ఈ మాట పరలోకంలో ఉన్న దేవదూతలు చెప్పుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు సైతం పరలోకంలో ఉన్న దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన సింహాసనం చుట్టూ ఉంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంటే ఈ భూమి మీద చీకటిలో ఉన్న మనకు ఇంకా దేవుని స్తుతించడానికి ఎంత అవసరమో ఆలోచన చేయండి. దేవదూతలు వాళ్ళైతే నిత్యము పరలోకంలో ఉంటూ మహిమలో ఉంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అటువంటిది మనం ఇంకెంత దేవుణ్ణి స్తుతించాలి. మనకి జీవితంలో చాలా అవసరాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, చాలా శ్రమలు ఉంటాయి, చాలా కూడా మనకి సాతానుడు ఎదురుగా వచ్చి ఎన్నో ఇక్కట్లు ఇబ్బందులు సృష్టిస్తూ ఉంటాడు. అందుకు ఇంకా మనం ఎక్కువ దేవుని స్తుతించుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుని నిత్యము స్తుతిస్తూ ఉంటాడో ఆ వ్యక్తికి దేవుడు చాలా దగ్గరగా ఉంటాడు. మన దేవుడు మనకి చాలా సమీపముగా ఉండే దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభువు సమీపముగా ఉన్నాడు అని ఉంది అక్కడ. అంటే మన దేవుణ్ణి మనం ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో, దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతి అంటే ప్రతి సందర్భంలో కూడా మనం మోకాళ్ళు వేసి కూర్చొని ఒక చోట కూర్చొని ప్రార్థన చేయడం అంటే అసాధ్యం, అవ్వదు. కానీ మనం నిత్యము దేవుని స్తుతించుకోవడం అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది. మీకు గనక దేవునికి స్తుతి చెల్లించాలన్న ఆశే గనక ఉంటే మీరు ఖచ్చితంగా దేవునికి స్తుతి చెల్లించవచ్చు. ఏమి చేస్తున్నా, ఆహారము తింటున్నా, చదువుకుంటున్నా, రోడ్డు మీద వెళ్తున్నా, ఇంటికి వస్తున్నా, ఇంటిలోనికి వస్తున్నా, పడుకుంటున్నా, లెగుస్తున్నా, ఏమి చేస్తూ ఉన్నప్పటికీ దేవుణ్ణి స్తుతించుకోవచ్చు. హల్లెలూయా. కీర్తనలు గ్రంథము 35వ అధ్యాయము 28వ వచనం. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును అంటాడు ఇక్కడ. ఎవరు? దావీదు. అంటే మన నాలుక దినమెల్లాట
దినమెల్లా రోజంతా దేవుని యొక్క నీతిని గూర్చియు ఆయన యొక్క కీర్తిని గూర్చియు దినమెల్లా దేవునికి మనం స్తుతులు చెల్లించాల్సిన వారమే ఉన్నాం. నాకు మా బాబు పుట్టినప్పుడు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆపరేషన్ అయిన తర్వాత 21వ రోజున దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్ళారు. దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూ ఉన్నాను. నిత్యము స్తుతిస్తే ఒకరోజు రాత్రి అయితే అర్ధరాత్రి 1 గంటకు లేచి మొకాళ్ళ మీద ఉండి దేవుని స్తుతిస్తూ ఉండగా దేవుడు నన్ను తన చేతులతో పట్టుకొని ఆకాశానికి తీసుకుని వెళ్ళి ఆయన సింహాసనాన్ని చూపించారు. అది చూపించినప్పుడు అన్నారు కదా, నీవు స్తుతులు అనే పుస్తకం రాయాలి, ఆ పుస్తకంలో నా సింహాసనం ఉంటుందని దేవుడు నాతో చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. నాకైతే పుస్తకాలు రాయడం తెలీదు, నేను ఎప్పుడు కూడా రాయలేదు, పుస్తకాలు కూడా నేను అంతగా చదవను. ప్రభా నాకు ఇది రాదు తండ్రి, మరి నేనేం చెయ్యాలని అడిగినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నన్ను కమ్ముకొని నా చుట్టూ ఆవరించి 4 రోజుల్లో 1000 స్తుతులు రాయడానికి దేవుడు సహాయము చేశారు. అది ఆ పుస్తకం నా దగ్గర ఉంది. ఇవి అప్పుడే 4000 పుస్తకాలు అమ్ముడు అయిపోయాయి. ఈ పుస్తకాలు దేవునికి మహిమకరంగా ఉంటూ ఉన్నాయి. ఇందులో కేవలము దేవుని స్తుతించడమే ఉంటుంది. ప్రతి మాట తీసుకొని బైబిల్లోంచి దేవుని ఎలా స్తుతించాలో వ్రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీలో ఎవరికైనా ఈ పుస్తకం కావాలంటే మాకు ఫోన్ చేయండి, మేము మీకు ఈ పుస్తకాలు పంపిస్తాం. అలాగే ఇప్పుడు మా అమ్మగారు ఇందులోంచి కొన్ని స్తుతులను చదువుతుండగా మనము ఆ స్తుతుల్లో ఏకీభవిద్దాం. చూడండి, ఇందులోని అబ్రహాము దేవా నీకే స్తోత్రం, అద్వితీయ దేవా నీకే స్తోత్రం, ఈ విధంగా ఉంటాయి. అయితే అబ్రహాము దేవా అని మా అమ్మగారు అన్నప్పుడు నీకే స్తోత్రం అన్న మాట అన్నా సరే మీరనండి. మీరు ఉంటున్న ఇంటిలో మేలు పొందుకోవాలంటే, మీ యొక్క జీవితాలలో అద్భుతాలు మీరు పొందుకోవాలంటే దేవుని స్తుతించడం మీకు మంచిది. హల్లెలూయా. అబ్రహాము దేవా నీకే స్తోత్రం, అద్వితీయ దేవా నీకే స్తోత్రం, అగ్నిస్తంభమా నీకే స్తోత్రం, ఆలోచనకర్త నీకే స్తోత్రం, అందరి మీద అధిపతి నీకే స్తోత్రం, అసాధ్యము లేని దేవా నీకే స్తోత్రం, ఆదరించువాడా నీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం, శక్తిమంతుడా నీకే స్తోత్రం, గొప్ప దేవా నీకే స్తోత్రం, యేసురాజా నీకే స్తోత్రం, దర్శించువాడా నీకే స్తోత్రం, బలపరచువాడా నీకే స్తోత్రం, అవసరతలు తీర్చేవాడా నీకే స్తోత్రం, చాటు చేయు దేవా నీకే స్తోత్రం, అబద్ధం ఆడని దేవా నీకే స్తోత్రం, పశ్చాత్తాపడని దేవా నీకే స్తోత్రం, సుబుద్ధి ఇచ్చే దేవా నీకే స్తోత్రం, ఉపకార బుద్ధిని ఇచ్చే దేవా నీకే స్తోత్రం, క్షమించే దేవా నీకే స్తోత్రం, న్యాయము తీర్చే దేవా నీకే స్తోత్రం, లేవనెత్తువాడా నీకే స్తోత్రం, సర్వశక్తుడా నీకే స్తోత్రం, పరిశుద్ధ దేవా నీకే స్తోత్రం, మహావివేకి నీకే స్తోత్రం, అధిక బల సంపన్నుడా నీకే స్తోత్రం, హృదయం ఎరిగిన దేవా నీకే స్తోత్రం, శుభవాగ్దానము చేసే దేవా నీకే స్తోత్రం, మాట తప్పని దేవా నీకే స్తోత్రం, సహాయం చేసే దేవా నీకే స్తోత్రం, తోడుగా ఉన్న దేవా నీకే స్తోత్రం, ఉన్నవాడు అనువాడా నీకే స్తోత్రం, సమాధానం ఇచ్చే దేవా నీకే స్తోత్రం, విశ్రాంతినిచ్చే దేవా నీకే స్తోత్రం, గొప్పతనము ఇచ్చే దేవా నీకే స్తోత్రం, సమస్తము ఏలువాడా నీకే స్తోత్రం, బలము నీది నీకే స్తోత్రం, రాజ్యము నీది నీకే స్తోత్రం, పరాక్రమము నీది నీకే స్తోత్రం, హెచ్చించువాడా నీకే స్తోత్రం, అధిక బలము ఇచ్చే దేవా నీకే స్తోత్రం, సృష్టికర్త నీకే స్తోత్రం, నీవే మాకు దిక్కు నీకే స్తోత్రం, నిలవబెట్టువాడా నీకే స్తోత్రం, ప్రాకారములు పడవేయు దేవా నీకే స్తోత్రం, ఇస్సాకు దేవా నీకే స్తోత్రం, యాకోబు దేవా నీకే స్తోత్రం, ఇశ్రాయేలు దేవా నీకే స్తోత్రం, కనికరపడిన దేవా నీకే స్తోత్రం, భావములు చెప్పిన దేవా నీకే స్తోత్రం, ముందు నడిచిన దైవమా నీకే స్తోత్రం, మేఘస్తంభమా
నీకే స్తోత్రం. మన్నా కురిపించిన దేవా నీకే స్తోత్రం. షాలేము రాజా నీకే స్తోత్రం. యూదా గోత్రపు సింహమా నీకే స్తోత్రం. కొదమ సింహమా నీకే స్తోత్రం. అగ్ని వంటి దేవా నీకే స్తోత్రం. 7 నక్షత్రములు పట్టుకున్న దేవా నీకే స్తోత్రం. వంతులకు కన్నులిచ్చు దేవా నీకే స్తోత్రం. సర్వశక్తి గల దేవా నీకే స్తోత్రం.